బాలిక కుటుంబాన్ని చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే గౌస్ పాషాని వెంటనే గౌస్ పాషాని వెంటనే బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే గౌస్ పాషాని వెంటనే నగరంలో గౌస్ పాషా అనే వ్యక్తి మరి మైనర్ బాలికను అత్యంత ఘోరంగా లైంగిక దాడి చేసి అపార్ట్మెంట్ పైన 4వ అంతస్తు నుంచి నెట్టేసి హత్యాయత్నం చేశాడు. దీన్ని మేము బహుజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ పాప పరిస్థితి నిమ్స్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటా ఉంది. మొత్తం 2 చేతులు విరిగిపోయినాయి, కాళ్ళు విరిగిపోయినాయి, నడుము కూడా వెన్నుపూస మొత్తం విరిగిపోయి అత్యంత ఘోరమైన పరిస్థితిలో జీవోత్సవంలా బతుకున్నా కానీ జీవోత్సవంలా బతుకుంది పాప. చాలా ఘోరంగా ఉంది. వైద్యం కూడా నామమాత్రంగా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఇలా బీసీలపై బహుజనులపై దాడులను ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా చూస్తూ ఉంది. ఇలా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇలా ఖండిస్తూ ఈరోజు ఖమ్మం నగరంలో పురాణపురం జెండా సెంటర్ నుంచి ఇక్కడ మన R&B గెస్ట్ హౌస్ వరకు ర్యాలీలు నిర్వహించాం. మరి ఈ గౌస్ పాషా అయితే ఉందో ఆయన్ని ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే ఉరిదీయాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి మరి ఇలాంటి వ్యక్తులు చీడ పురుగుల్ని సమాజం నుంచి వెలుగొట్టుకోవడం కోసం అతన్ని ఉరిశిక్ష వేసి మరి ఏదైతే బాలిక ఉందో ఆ బాలిక కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ఎంతో దుఃఖంతో ఆ కుటుంబం చాలా నరక యాతన అనుభవిస్తున్నారు. అలాంటి పాపను మరి పాప కుటుంబాన్ని ₹1 కోటి అందించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.